వీకేఆర్ టీవీ వీకేఆర్ వాయిస్ ఇదే నిజం మళ్ళొక్క మంచి ముచ్చట మీద మనం డిస్కషన్ చేద్దాం. మరి ఆల్రెడీ జనసేనకు తెలంగాణలో ఆల్రెడీ జనసేన పార్టీకి గుర్తింపు వచ్చేసింది. అంటే తెలంగాణలో గుర్తింపు వచ్చిందంటే రెండు రాష్ట్రాలలో గుర్తింపు వచ్చిందంటే ఇక సెంట్రల్ పార్టీగా గుర్తింపు వచ్చినట్లే లెక్క. అయితే జనసేన ఆంధ్రాలో మొన్న గత ఎన్నికల్లో బీజేపీతో పొత్తు పెట్టుకొని అటు తెలుగుదేశం బీజేపీ అండ్ జనసేన మూడు పొత్తు పెట్టుకొని ఇవాళ అధికారం తీసుకొచ్చినటువంటి మాట వాస్తవమే. అయితే ఇలాంటి సందర్భంలో మరి ఖచ్చితంగా ఇది బీజేపీ పనే, మోదీ గారి పనే ఉంటుంది. ఖచ్చితంగా మోదీ గారు జనసేనకు గుర్తింపు వచ్చే విధంగా ఆయన ప్రయత్నం చేసిండు. ఖచ్చితంగా గుర్తింపు వచ్చేసింది. 21 సీట్లు ఎమ్మెల్యే సీట్లు 2 ఎంపీ సీట్లు గెలిచినటువంటి జనసేన ఆంధ్రప్రదేశ్లో ఇలా తెలంగాణలో రాబోయే రోజులు, ఎందుకంటే కాంగ్రెస్ విధానం సరిగా లేదు, అటు బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉన్నది కాబట్టి బీజేపీ ఒంటరిగా పోరాటం చేస్తే అంతంత మాత్రమే అన్న ఉద్దేశంతో బీజేపీ అటు జనసేన టీడీపీ ఈ రెండు కూడా పోటీ చేయించి బీజేపీ జనసేన అటు తెలుగుదేశం పార్టీ ఈ మూడు కూడా ఇక్కడ తెలంగాణలో రాబోయే ఎన్నికల్లో పోటీ చేయటానికి ప్రయత్నం జరుగుతున్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. అంటే ఇక్కడ ఆల్రెడీ గుర్తింపు జనసేనకు వచ్చిందంటే ఆల్రెడీ టీడీపీకి బ్రహ్మాండమైన క్యాడర్ ఉన్నది. కాబట్టి ఇక్కడ తెలంగాణలో మనకు కాంగ్రెస్ పార్టీ విధి విధానాలు, ప్రజల లోపల వ్యతిరేకత ఇవన్నీ గమనిస్తున్నటువంటి బీజేపీ పార్టీ మోదీ గారు మరి రాబోయే రోజుల్లో ఒంటరిగా బీజేపీ పోటీ చేస్తే అంతంత మాత్రంగానే ఉంటుంది. తెలంగాణ ప్రాంతంలో బీజేపీ కొన్ని సీట్లు తీసుకొస్తే మరి కొన్నేమో తెలుగుదేశం తీసుకొచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అట్లనే జనసేన తెలుగుదేశం రెండు కూడా హైదరాబాదులో టోటల్గా ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళంతా కూడా జనసేనకి వేసేటటువంటి అవకాశం, టీడీపీకి వేసేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే టికెట్ల అదే ఉంటుంది కాబట్టి మొత్తం టోటల్గా హైదరాబాద్లో వాళ్ళ ఎమ్మెల్యేలు అంటే అటు టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు ఎమ్మెల్యేలు ఉండేటటువంటి అవకాశం ఉంటుంది. అటు బీఆర్ఎస్ మీద వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తుంది. ఈ రెండు దృష్టిలో పెట్టుకొని ఈ మూడు పార్టీలు ఇక్కడ చేయటానికి సిద్ధమవుతున్నట్లు మనకు ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుస్తూ ఉన్నది. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో అవసరం అనుకుంటే ఇందులో ఉన్నటువంటి కాంగ్రెస్లో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులంతా, బీఆర్ఎస్లో ఉన్నటువంటి టీడీపీ శ్రేణులంతా కూడా టీడీపీలోకి వెళ్ళేటటువంటి అవకాశం ఉన్నట్లు మనకు స్పష్టంగా తెలుస్తున్నది. మరి రాబోయే రోజుల్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ మూడు పార్టీలు ఏకమై తెలంగాణలో అధికార